నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, లోతైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. మన చేతిలో ఉన్న మూలం 2000వ సంవత్సరం జనవరి 18 నాటి ఒక ప్రవచనం. దీని శీర్షిక బ్రహ్మబాబా సమానంగా త్యాగము, తపస్య మరియు సేవ యొక్క వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింపజేయండి. ఇది మొదలుపెట్టే ముందు ఇందులో ఒక పదం పదే పదే వస్తుంది: అవ్యక్త బాబ్దాదా. మన శ్రోతలలో కొత్తవారు ఉంటే అసలు ఈ పదం యొక్క అర్థమేమిటి? ఇది ఎవరిని సూచిస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ పదం అర్థం కాకపోతే హ్మ్, ఈ మొత్తం చర్చలోని సారాంశం అంతుబట్టదు. హ్మ్, బ్రహ్మకుమారిల తత్వశాస్త్రంలో బాప్ అంటే నిరాకార పరమాత్మ, అంటే శివుడు. ఇక దాదా అంటే వారి మొదటి అనుచరుడు, మానవరూపంలో ఉన్న బ్రహ్మబాబా. హ్మ్, అవ్యక్త అంటే చెప్పాలంటే భౌతిక శరీరానికి అతీతమైన ఒక సూక్ష్మమైన రూపం. హ్మ్. కాబట్టి అవ్యక్త బాబ్దాదా అంటే పరమాత్మ, బ్రహ్మబాబా యొక్క సూక్ష్మ సంయుక్త రూపాన్ని సూచిస్తుందన్నమాట. వారిద్దరి కలయికతో వెలువడే బోధనలనే మనం ఈ ప్రవచనాలుగా భావిస్తాం. ఓ, స్పష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇక ఈరోజు మన చర్చ యొక్క ప్రధాన ఉద్దేశ్యం బ్రహ్మబాబా తన పిల్లలకు ఇచ్చిన ఒక అసాధారణమైన వీలునామ గురించి తెలుసుకోవడం. సాధారణంగా వీలునామా అంటే ఆస్తులు, డబ్బు పంచివ్వడం కదా. మరి ఈ ఆధ్యాత్మిక వీలునామాలో అంత ప్రత్యేకత ఏముంది? అదే ఇక్కడ ఉన్న అసలైన విశేషం. ఈ మూలం ప్రకారం ఇది భౌతిక ఆస్తులకు సంబంధించిన వీలునామ కాదు, అస్సలు కాదు. ఇది సర్వశక్తులను, గుణాలను, సంస్కారాలను వారసత్వంగా ఇచ్చే ఒక అలౌకిక వీలునామ. అంటే ఇది ప్రభువు ఇచ్చిన కానుక, ఒక వరదానం లాంటిది. దీని గొప్పతనం ఏంటంటే, సాధారణంగా మనం ఏ శక్తిని పొందాలన్నా చాలా కష్టపడాలి, సాధన చేయాలి. కానీ ఈ వీలునామా ద్వారా ఆ శక్తులు శ్రమ లేకుండా సహజంగా వారసత్వపు హక్కుగా లభిస్తాయని ఈ మూలం చెబుతుంది. ఇది వింటుంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మెంటర్షిప్ లెగసీ అనే మాట గుర్తొస్తోంది. ఒక గొప్ప నాయకుడు తన తరువాత తరానికి కేవలం కంపెనీనే కాదు, తన పని విధానం, విలువలు, సంక్షోభాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇలాంటివి కూడా అందిస్తాడు కదా. ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చా? అంటే కేవలం ఆధ్యాత్మిక శక్తులే కాక ఒక నైతిక బలం, ఆత్మవిశ్వాసం కూడా ఇందులో భాగమేనా? ఖచ్చితంగా మీరు చెప్పిన పోలిక అద్భుతంగా సరిపోతుంది. ఇది కేవలం శక్తులను ఇవ్వడం మాత్రమే కాదు, ఒక జీవన విధానాన్ని, ఒక ఉన్నతమైన సంస్కారాన్ని వారసత్వంగా ఇవ్వడమన్నమాట. ఈ వీలునామ అందుకున్న తొలితరం అనుచరులను ఆదిరత్నాలు అని పిలుస్తారు. అంటే ఆ సంస్థకు పునాది రాడలాంటివారు. వారిపై ఈ వీలునామా ప్రభావం ఎలా ఉందో ఈ మూలం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. మరి ఆ ఆదిరత్నాలలో, అంటే ఆ మొదటి తరం అనుచరులలో ఎలాంటి మార్పు కనిపించింది? వారి ఐక్యత వెనుక ఉన్న రహస్యమేమిటి? వారిలో 2 ముఖ్యమైన విశేషతలు కనిపించాయని ఈ మూలం చెప్తోంది. మొదటిది వారి మధ్య ఉన్న అద్భుతమైన ఐక్యత. ఒకరిపై ఒకరికి ఎంత నమ్మకం, ఎంత ప్రేమ ఉండేవంటే వారి మనసులో ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే సంకల్పంలో కూడా రాలేదట. ఒకరు ఒక మాట చెబితే మిగతావారు సంపూర్ణ విశ్వాసంతో దాన్నే అనుసరించేవారు. ఇక రెండవది పరస్పర గౌరవం. ఒకరి మాటకు మరొకరు అంత విలువ ఇచ్చేవారు. ఈ ఐక్యత, ఈ గౌరవమే వారి ఆధ్యాత్మిక పరివారమంతా వేగంగా, బలంగా విస్తరించడానికి పునాదిగా నిలిచింది. అంటే ఆ పునాది అంత బలంగా ఉండటానికి కారణం బ్రహ్మబాబా అందించిన వారసత్వమన్నమాట. ఇక్కడే ఆయన పాత్ర చాలా కీలకమైనదిగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన చేసిన త్యాగం గురించి ఈ మూలంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవును, బ్రహ్మబాబాను త్యాగానికి నంబర్ 1 ఉదాహరణగా పేర్కొన్నారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఏమీ లేనప్పుడు చేసే త్యాగం కన్నా సర్వం ఉన్నప్పుడు త్యాగం చేయడమే గొప్పదనంటారు. ఆయన వజ్రాల వ్యాపారి, ఆయనకు అపారమైన సంపద, గౌరవం, పెద్ద కుటుంబం అన్నీ ఉండేవి. కాని ఆయన తన తనువు, మనసు, ధనం, సంబంధాలు సర్వం ఈశ్వరీయ సేవ కోసం త్యాగం చేశారు. సర్వం? అవును, చివరికి తన శరీరాన్ని కూడా సేవ కోసమే అంకితం చేశారు. అన్ని రకాల ఆధునిక సాధనాలు అందుబాటులోకి వస్తున్న సమయంలో కూడా ఆయన చాలా నిరాడంబరంగా ఒక పాత మంచంపై పాత సూట్కేస్తోని తన జీవితాన్ని గడిపారు.
ఆయన ఆచరణే ఆయన గొప్పతనాన్ని చాటింది. సాధారణంగా త్యాగం, తపస్సు అనేవి వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవిగా మనమనుకుంటాం. దాని ఫలం వారికే దక్కుతుందని అనుకుంటాం. కాని ఇక్కడ బ్రహ్మాబాబా తపస్సు ప్రభావం ఒక ప్రదేశంపై, అంటే మధుబన్పై మరియు ఇతరులపై పడిందని అంటున్నారు. ఒకరి సాధన ఇతరులకు ఎలా వారసత్వంగా మారుతుంది? ఇది కొంచెం వినడానికి భిన్నంగా ఉంది. దీని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా లోతైన ప్రశ్న. ఈ మూలం ప్రకారం బ్రహ్మాబాబా చేసిన త్యాగం ఆయనకు సంకల్పశక్తి ద్వారా సేవ చేసే ఒక విశేషమైన పాత్రనిచ్చింది. అంటే ఆయన కేవలం మాటల ద్వారానే కాదు, తన శక్తివంతమైన సంకల్పాల ద్వారా కూడా ఆత్మల పరివర్తనకు కారణమయ్యారు. ఇక తపస్సు విషయానికి వస్తే, శక్తివంతమైన యోగ సాధన ద్వారా సృష్టించబడిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ప్రదేశపు వాతావరణంలో నిలిచిపోతాయి. మధుబన్ అంటే వారి ఆధ్యాత్మిక ప్రధాన కార్యాలయం. అక్కడి వాతావరణంలో ఆయన తపశ్శక్తి నిండి ఉందని అంటారు. నేను వ్యక్తిగతంగా అనుభవం చేశాను. మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు నాకు జ్ఞానం గురించి పెద్దగా తెలీదు. కాని అక్కడ కూర్చున్నప్పుడు కారణం లేకుండానే మనసు ప్రశాంతంగా అయిపోయింది. వేల మంది ఉన్నా కూడా అక్కడ ఒక అనిర్వచనీయమైన నిశ్శబ్దముంటుంది. నిజమే. అదే ఆ తపస్సు యొక్క ఫలం. అది కేవలం ఆయనకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ప్రదేశానికొచ్చే ప్రతి ఒక్కరికీ వారసత్వంగా అనుభవంలోకి వస్తుంది. అంటే బ్రహ్మబాబా త్యాగం, తపస్సు, సేవల ఫలాన్ని ఆయన పిల్లలు వారసత్వంగా పొందుతున్నారన్నమాట. ఆ శక్తివంతమైన వాతావరణాన్ని, సంస్కారాలను అందుకున్నారు. మరి ఇప్పుడు వారి వంతొచ్చింది. వారసత్వం అందుకున్న తర్వాత వారు ఏం చేయాలి? వారి బాధ్యత ఏమిటి? ఇక్కడే ఈ ప్రవచనం వర్తమానంలోకి వస్తుంది. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక వాడారు. ఈరోజు మనం సైన్స్ బలాన్ని కళ్ళారా చూస్తున్నాం. ఒక బటన్ నొక్కితే ప్రపంచంలో ఎక్కడైనా విధ్వంసం సృష్టించగలదు. కాని ఈ మూలమేం చెబుతోందంటే, ఆ సైన్స్కు కూడా రచయిత సైలెన్స్ బలమే అని. సైలెన్స్ బలమా? అవును. అంటే నిశ్శబ్దపు శక్తే అన్నింటికన్నా గొప్పదని, దానినుంచే మిగతా శక్తులన్నీ పుట్టాయని దీని భావం. సైన్స్ తన శక్తిని ప్రత్యక్షం చేసినట్టుగా ఇప్పుడు అనుచరులు తమ సైలెన్స్ బలాన్ని, అంటే నిశ్శబ్ద శక్తిని ప్రపంచానికి ప్రత్యక్షం చేయాల్సిన సమయం వచ్చిందని పిలుపునిస్తోంది. వివరణ చాలా బాగుంది. కానీ నాకొక సందేహం. ప్రపంచంలో ఇంత హింస, అశాంతి, గందరగోళం ఉన్నప్పుడు కేవలం కొంతమంది మౌనంగా ఏకాగ్రతతో కూర్చుంటే పరిస్థితులు మారిపోతాయనే ఆలోచన కొందరికి ఆచరణ సాధ్యం కానిదిగా అనిపించవచ్చు. ఈ శక్తి కేవలం నమ్మకమా, లేక దీని వెనుక ఏవైనా తర్కముందా? అది ఆచరణ సాధ్యం కానిదిగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కాని దీని వెనుక ఉన్న తర్కాన్ని ఈ మూలమిలా వివరిస్తోంది. ప్రతికూల ఆలోచనలు అంటే భయం, ద్వేషం, కోపం వంటివి ఒక సామూహిక వాతావరణాన్ని ఎలా సృష్టిస్తున్నాయో మనం చూస్తున్నాం కదా. అవును. ఒకచోట గొడవ జరుగుతుంటే అక్కడ ఉన్నవారి మనసు కూడా అశాంతికి లోనవుతుంది. అదేవిధంగా ఎంతోమంది ఆత్మలు ఒకే సమయంలో, ఒకే సంకల్పంతో, కరుణతో నిండిన హృదయంతో మా సోదరీ సోదరుల దుఃఖపు పరిస్థితులు పరివర్తన కావాలి అనే శుభ సంకల్పం చేస్తే ఆ సానుకూల శక్తి తరంగాలు ఎంత శక్తివంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. సైన్సు శక్తి విధ్వంసం సృష్టించగలిగినప్పుడు ఎంతమంది ఏకాగ్రతతో కూడిన సైలెన్స్ శక్తి శాంతిని స్థాపించలేదా అని మూలం ప్రశ్నిస్తోంది. ఇక్కడ అనుచరులను భక్తుల ఇష్టదేవతలుగా వర్ణించారు. భక్తులు ఆర్తనాదాలు చేస్తూ పిలుస్తుంటే కేవలం వినడమే కాదు, వారికి శాంతిని, శక్తిని ఇచ్చి జవాబివ్వాలి. ఆ జవాబే పరివర్తన వాతావరణాన్ని నిర్మించడం. అర్థమైంది. అంటే ఇది కేవలం కళ్ళు మూసుకొని కూచోవడం కాదు, ప్రపంచ శ్రేయస్సు కోసం చురుకుగా, శక్తివంతమైన సంకల్పాలను సృష్టించడం. ఇక ఈ ప్రవచనంలో చివరిగా అత్యంత ముఖ్యమైన పిలుపొకటుంది. ఎవ్వర్ రెడీగా ఉండమనే సందేశం. సాధారణంగా మనం రెడీగా ఉండమంటాం. ఈ ఎవ్వర్ రెడీకి ఉన్న తేడా ఏమిటి? బ్రహ్మబాబా తిరిగి ఇంటికి వెళ్లడానికి, అంటే పరమధామానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, కాని ఒంటరిగా వెళ్లడానికి ఇష్టపడడం లేదని ఈ మూలం చెప్తోంది. తనతో పాటు తోడుగా తన పిల్లలు కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓహ్! అయితే రెడీగా ఉండటమంటే ఏదైనా పని చెప్పినప్పుడు సిద్ధమవ్వడం. అది ఒక నిర్దిష్ట సమయానికి, నిర్దిష్ట పనికి సంబంధించినది. కాని ఎవర్ రెడీగా ఉండటమంటే ఎల్లప్పుడూ, ప్రతిక్షణం, ఎలాంటి పరిస్థితికైనా సంసిద్ధంగా ఉండటం. అదొక నిరంతర స్థితి అన్నమాట. త్యాగం, తపస్య, సేవ
ఈ 3 పరీక్షలు ఏ సమయంలో ఏ రూపంలో వచ్చినా ఎదుర్కోవడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉండటమే ఎవర్ రెడీ అని దీని అర్థం. ఇది ఒక్కరి ప్రయాణం కాదు, అందరూ కలిసి చేయాల్సిన ప్రయాణం అనిపిస్తోంది. మూలంలో కనీసం 9 లక్షల మంది కలిసి వెళ్లాలని ఒక సంఖ్యను కూడా ప్రస్తావించారు. అంటే ఇదొక సామూహిక సంసిద్ధతకు పిలుపు. అవును, ఇది ఒక సామూహిక బాధ్యత. అందుకే ఈ మూలంలో అడ్వాన్స్ పార్టీ అనే మరో ఆసక్తికరమైన పదాన్ని వాడారు. అంటే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిన శక్తివంతమైన ఆత్మలు, ఒక రకంగా చెప్పాలంటే పైలోకాల్లో ఒక మార్గదర్శక బృందంలా ఏర్పడి భూమిపై ఉన్నవారు ఎప్పుడు సిద్ధమవుతారా అని ఎదురుచూస్తున్నారని అర్థం. వీరు ఇక్కడ ప్రత్యక్షతా నగార ఎప్పుడు మ్రోగిస్తారా అని ఆశిస్తున్నారట. ప్రత్యక్షతా నగారా అంటే తమ పరివర్తన ద్వారా భగవంతుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసే సమయం. అందుకే బ్రహ్మబాబా ఒక సవాలు విసురుతున్నారు, డేట్ ఫిక్స్ చెయ్యండి అని. డేట్ ఫిక్స్ చెయ్యండి. ఇది వింటుంటే నాకే ఒక రకమైన బాధ్యత గుర్తుకొస్తున్నట్టనిపిస్తోంది. ఇది కేవలం వారికి చెప్పిన మాట కాదు, మనందర్నీ కదిలించే ప్రశ్నలా ఉంది. ఒక పని జరగాలంటే తేదీ నిర్ణయించుకోవాలి కదా. మరి ప్రపంచ పరివర్తన అనే ఈ మహత్తర కార్యం కోసం తేదీ ఎప్పుడు నిర్ణయిస్తారని సూటిగా అడుగుతున్నారు. నిజమే, అది ఒక తీవ్రమైన, అదే సమయంలో ప్రేమతో కూడిన సవాలు. కార్యం యొక్క ప్రాముఖ్యతను, సమయం యొక్క ఆవశ్యకతను గుర్తుచేసే పిలుపు అది. అద్భుతం. మనం ఈరోజు ఒక ఆధ్యాత్మిక వీలునామాతో మొదలుపెట్టాం. దాని ద్వారా లభించే శక్తులు, విలువలు కేవలం అనుభవించడానికి మాత్రమే కాదని, అవి ఒక బాధ్యత అని తెలుసుకున్నాం. త్యాగం, తపస్సుల ద్వారా సృష్టించబడిన శక్తిని సైలెన్స్ బలంగా మార్చి ప్రపంచానికి సేవ చెయ్యాలని, చివరికి ఎవర్ రెడీగా ఉండాలనే ఒక శక్తివంతమైన పిలుపు వరకు వచ్చాం. అవును, ఈ చర్చ సారాంశమేమిటంటే ఇది కేవలం గతాన్ని, బ్రహ్మబాబా చేసిన త్యాగాన్ని గుర్చేసుకోవడం కాదు. ఇది వర్తమాన బాధ్యతను గుర్తుచేస్తోంది. వారసత్వంగా పొందిన శక్తులను కేవలం మన దగ్గరే ఉంచుకోకుండా వాటిని ఉపయోగించి ప్రపంచంలో ఒక సానుకూల పరివర్తన తీసుకురావాలనేది దీని ముఖ్య ఉద్దేశం. బాధ్యతను స్వీకరించమని, నాయకత్వం వహించమని ఒక పిలుపు ఇది. దీని మొత్తం అర్థమేమిటి? ఈ చర్చ మన శ్రోతలకు ఒక ఆలోచనను మిగిల్చేలా ఉంది. డేట్ను ఫిక్స్ చేయండి అనే సవాలు కేవలం ఆనాటి అనుచరులకే కాదు, బహుశా మనందరికీ ఏదో ఒక రూపంలో వర్తిస్తుందేమో. మన జీవితంలో ఒక గొప్ప సానుకూల మార్పు తీసుకురావడానికి, లేదా మనల్ని మనం ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం ఎవర్ రెడీగా మార్చుకోవడానికి ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి వస్తే, ఆ సంసిద్ధత కోసం మనం ఏ 2 లేదా 3 విషయాలపై తక్షణమే దృష్టి పెట్టాలి. ఏ పాత అలవాట్లను త్యాగం చెయ్యాలి, ఏ కొత్త సంకల్పాలతో మన తపస్సును మొదలుపెట్టాలి ఆలోచించండి.